హాయ్ స్వామి, ఈరోజు మా మాతో ప్రాంక్ చేస్తున్నా. 10,000 రూపాయలు మాత పక్క పెట్టుకుంది. ఆ 10,000 రూపాయలు నేను వ్యాపారం చేసిన అని చెప్పని చెప్తా. ఆ డబ్బులు పోయినాయని చెప్పేది మా మాత రియాక్ట్ ఎట్లయిద్దో చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం కామిషన్ను మాల్లో చేస్తున్నా, ఎవరేమనుకోబాకండి స్వామి. మా వీడియోకి కొంచెం గ్లో చేయాలి. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు స్వామి. ప్లీజ్ స్వామి చేయండి స్వామి. కొంచెం స్వామి శరణు అయ్యప్ప. A few moments later. మా మాత వస్తుంది స్వామి. స్వామి ఏనాడు కూడా నువ్వు ఇంట్లో లైట్ లేదు, ఏమి ఫ్యాన్ లేదు, ఏమి ఇబ్బంది పెడుతుంది నన్ను. డ్యూటీ నుంచి వచ్చినాక మనిషి అంతా ఒక ఇంచు కూడా వచ్చే పని ఉండదు నాకు. ఇంతే నచ్చికాయ చేసేది నువ్వు. మీ అమ్మమ్మతో ఫోన్ చేసింది మాత, మాట్లాడండి. హలో, ఇది డబ్బులు అవసరం ఉంది. అంతే 10,000. సరేగా నాకు శాలరీ వచ్చింది. రేపే కావాలి, ఎల్లుండి కావాలి. ఎల్లుండా? సరే, నేను స్వామిని అడిగి చెప్తా. స్వామి దగ్గర ఉన్నాయి డబ్బులు. ఎల్లుండి కల్లా ఏర్పాటు చేస్తాను. సరిపోతే పని 10,000 ఉన్నాయి. అమ్మడుతుంది, అమ్మకి ఇవ్వాలి డబ్బులు. అవసరం లేదు కట్టుకోవడానికి. లేవు మాత. ఏం చేసినా 10,000 స్వామి. అంటే బేరం చేద్దామని. ఏం బేరం స్వామి? నేను రూపాయి కూడా పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ వస్తుంటే నువ్వే వృధా ఖర్చులు చేయడానికి బేరాలకు వాడేది వాడు. ఆడదొరకుండా ఏం దొరకకుండా అన్నీ ఉండి పైసలన్నీ ఏం చెప్తాను నువ్వు. ఏడ కూడా పెడుతున్నావు పైసలన్నీ. నేను వ్యాపారం చేద్దాం అనుకున్నా కానీ మాత. ఏ వ్యాపారాలు సావి? ఏ పనికొచ్చే వ్యాపారాలు ఏమనికి? నిన్ననే అమెరికాలో వీసా పెట్టినది మాత. ఆ వీసా వద్దని చెప్పని వ్యాపారం పెడదాం అనుకున్నా. ఏమో స్వామి, నేను రూపాయి కూడా పెట్టి చేస్తా అంటే నువ్వేమో అంత ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నావు. ఇంట్లో నేను దూరం నుంచి వచ్చేసరికి లైట్లు అయ్యో, ఫ్యాన్లు అయ్యో, ఏవేవా వేసినాగా మాత. ఈ రోజు బట్టలు ఆరేసిపోయిన స్వామి, కొంచెం తీయండి స్వామి అని చెప్పి తీసారా? బట్టలన్నీ బాగా తడిచినాయి. నేను చూడలే మాత, వర్షం వచ్చింది. ఏమనంటే నా మీద అలుగుతారు, కోపడతారు. మీరు చేసి పెట్టింది స్వామి నా తెలవదు. రేపైతే అమ్మాయికి డబ్బులు అడిగింది. ఆ 10,000 డబ్బులు కావాలి. నా తెలవదు, డబ్బులు ఇవ్వాల్సిందే. మీరు వాటి వీటి ఖర్చు పెట్టి ఆ వ్యాపారం పెడతాను, ఈ వ్యాపారం పెడతాను అంటే నాకు కుదరదు. ఖర్చు అయిపోయినాక ఎట్టొస్తాయి మాత డబ్బులు. అంటే డబ్బులు అయితే లేవు ఇప్పుడు. నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది డబ్బులు. మా అమ్మ అడిగింది, మా అమ్మకి ఇలా డబ్బులు నేను డబ్బులు మొత్తం ఖర్చు అయింది. వ్యాపారం పెట్టినా డబ్బులు కావాల్సిందే. నా డబ్బులు నాకు కావాల్సిందే. జాంకాయల వ్యాపారం పెడదాం అనుకున్నా. జాంకాయల అడిగిపోతే 10,000 అడిగారు. 10,000 కట్టినాక డబ్బులు ఇడు మా జాంకాయలు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. వాడెక్కడ చెప్పట్టు ముందే అడుగుతా. అడిగి ఏముంది ఆ మాత సాగు వెళ్ళిపోయింది. డబ్బులు పరికరాలు వ్యాపారాలు అన్ని పెట్టుకుని నా ప్రాణానికి రూపాయి కూడా పెట్టుకొని ఉన్నాయి. అన్ని మొత్తం తీసేది వాళ్ళకి. ఆటో వెళ్తున్నాగా మాత. అయితే అవి కూడా వ్యాపారానికి పెడుతున్నావుగా. ఇంకా నీకు ఉంచుతున్నావు లోపల. తినడానికి ఏమున్నాయి ఇంట్లో? తిన్నాక ఆలోచించవా? వ్యాపారానికి జరిపించుకుంటావా? ఇంట్లో తిన్నట్టు ఏం అనలేకపోతున్నా. మీరు మాల్లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతుంది ఎక్కువ. నా దగ్గర ఎదిరిగానే మీరు ఎల్లుండి కన్నా నా 10,000 చేతిలో పెట్టాలా? ఆ 10,000 మా అమ్మ పెట్టాల్సింది. ఏం చేస్తే నాకు సంబంధం లేదు. డబ్బులు నాకు పెట్టాల్సింది. డబ్బులు ఏమంటే కుదరదు. నాకు 10,000 వ్యాపారం చేస్తూనే ఉన్నాగా మాత. మనకోసమేగా మాత. వెనకేసి వ్యాపారం చేసి మీ అమ్మ మాత అడక్కడికి నేను వ్యాపారం పెట్టినప్పుడు అడగాల. వెనకేసి ఉంచాను వ్యాపారం పెట్టి. వ్యాపారం వల్ల నష్టమే వచ్చింది కానీ లాభం రాదు. అర్థమైంది కానీ ఉంచే వాళ్ళే ఉంటారు కానీ లాభట్టే వాళ్ళు ఉంటారు. వ్యాపారం చెప్పినాను వ్యాపారం పెడతామని పెట్టకుండా డబ్బులు తీసుకొని మొత్తం వాళ్ళ పెట్టినా. వాళ్ళు ఫోన్ చేశారు రమ్మన్నా, నేను పోయినా డబ్బులు తీసుకొని.
నేను డబ్బులు ఇచ్చి అడిగిపోయేసరికి 10,000 పెట్టుకున్నామంటే దేనికి కావాలంటే వ్యాపారం పెట్టినా. తిడతా అందరికి చెప్తాయి వ్యాపారాలకు ఎందుకు అన్నిటికి ఇస్తాం. నేనేం చేయను మొత్తం వ్యాపారం పెట్టాను, డబ్బులు వచ్చినాయని చెప్పి పెట్టిన. 10,000 అడిగారు, 10,000 ఉన్నాయి అని చెప్పని పెట్టిన. వచ్చేసరికి డ్యూటీ తీసేసరికి లైట్ అయ్యో ఫ్యాన్లు అయ్యో నేనే చేసుకోవాలా పాప మాత పొద్దు నుంచి కష్టపడేస్తుంది. నేను కొద్దిగా సాయం చేద్దాం ఉంటుంది కదా నీకు. నాకు ఏం చేస్తారా? డబ్బులు పెట్టిన 10,000 పెట్టినందుకు తిడుతున్నారు. దేనికి ఏమైనా ఉపయోగం ఉందా డబ్బులు పెట్టిన నువ్వు? దేనికి ఉపయోగం ఉందా చెప్పండి. ఉపయోగం అంటే ఇప్పుడు వ్యాపారం ఉపయోగం కదా. ఇప్పుడు అంతా డబ్బులు అన్ని కలిసి వస్తున్నాయి అంటారు మొత్తం పెడుతుంటే. కలిసి వచ్చి మెడలు పెడతాను. వీళ్ళు ఒకరు ఏం పని ఉండదు. పొద్దున మంచి లెక్కలు తిన్నా పండుగ ఇదే పనిగా. మీ కుక్కలేగా మాత, నువ్వు తెచ్చుకునేగా అన్ని. వీళ్ళు తెచ్చుకుంటే వాడు చూడు మంచం ఇసుకివని. నువ్వు చేసిన అలవాటు ఆ సాగు కూడా ఏం చేయాలి? నేనే అలవాటు చేసిన మాంసాలన్నీ మీరు అలవాటు చేసినాయి, నేను అలవాటు చేసిన. పంచాయతీ ఏంది మాత? మాల్లో కూడా పంచాయతీనా? మాల్లో ఉన్న పంచాయతీ డబ్బులు ఏం చేసినా నా డబ్బులు పెట్టాల్సిందే. నేను మాత్రం ఊరుకోను. మా అమ్మ అడిగింది, ఎప్పుడు అడగడానికి అడిగింది. డబ్బులు మా అమ్మకి ఇవ్వాల్సిందే. ఏం చేస్తే నాకు సంబంధం లేదు. ఆ 10,000 అయితే నా చేతిలో పెట్టాల్సిందే. నేను మొన్ననే జీతం ఎత్తుకుంది. 2 రోజులు కూడా కావట్లే జీతం ఎత్తుకొని. ఆ పైసలన్నీ ఖర్చు చేశారు. జీతాలు వస్తాయి మాత, మీ ఈసారి వచ్చిన జీతాలు ఇస్తారని చెప్పండి. ఈసారి వచ్చిన జీతాలు అత్యవసరం వచ్చినప్పుడు ముందు వడ్డీ తెచ్చుకోవాలి కదా సారి. తర్వాత చెప్తే వడ్డీ తెచ్చి తర్వాత వడాకుతురా. అవసరాలు ఉన్నప్పుడే ఇచ్చేది. అవసరాలు ఉన్నప్పుడు ఇచ్చిన దేనికి ఉపయోగం? మేము ఏదో వ్యాపారం పెడదామని చెప్పని పెట్టుకున్నాం, దాని గురించి అన్నమాట. ఏ వ్యాపారం కాదు, ఏం కనిపిస్తుంది వ్యాపారాలు? ఎంతమంది చూసినాను, ఎంతమంది నష్టపోయారు. ఆటో తోలుతున్నా, అన్ని చేస్తూనే ఉన్నా. ఎంతమంది మాట్లాడారు. పైసలు చూపి ఇప్పుడు జేబులో ఉన్న 10 రూపాయల బిల్లాన్ని ఉన్నాయి చూసేయండి. చూపిస్తాను. 10 రూపాయల బిల్లు అయినా ఉందేమో చూపియండి. చూపి మరి. మాల్లో ఉన్నాం కాదనట్లు నువ్వు అన్నావు కదా తోలుతున్నా వ్యాపారాన్ని పెట్టినాను. మాల్లో ఉన్నాం. మాల్లో ఉంటే అది తోలకూడదు ఎక్కువ. ఎవరు చెప్పారు తోలకూడదని? ఎంతమంది సాగులు తోలుకోవట్లేదు. ఎంతమంది సాగులు తోలుకోవట్లేదు సామి. డబ్బులు అంటే ఇదైపోతుంది మీకు. నెలంతా కష్టపడితే నా 10,000 వచ్చినాయి. ఆ 10,000 కూడా వ్యాపారాన్ని పెట్టారు మీరు. ఇల్లంతా ఆగం చేయండి. ఎప్పుడు ఇబ్బంది పెట్టడం నన్ను. రూపాయి కూడా వేసి అన్ని తీసుకుపోయి. ఇంకేం అనలేకపోతుంది మీరు మాల్లో ఉన్నారు కాబట్టి. ఏమన్నా మీ ఇష్టం, మీరు ఏమని చేసుకుంటారు పోతుంది.